ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు నిత్య పూజలో ఆచరించవలసినటువంటి విధానాలు ఏమిటి, నిత్య పూజ ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యబహుళ చవితి. ఈ పుష్యబహుళ చవితి రోజున చేసేటువంటి గణపతి హోమం వినాయకుడి యొక్క పూజలు ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది, విఘ్నాల్ని దూరం చేస్తుంది, గ్రహశాంతికి దోహదపడుతుంది. ఇక ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి అన్నదానం గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈరోజు పుబ్బా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం ఈరోజు పుట్టేటువంటి వారికి, అలాగే ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. శుక్రుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, రవి యొక్క యుతి ఉండి బృహస్పతి యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఈ శుక్రదశ ఆధిపత్యత శుభుడైనప్పుడు ఉత్తమ యోగాన్ని కలిగించడంలో, ఐశ్వర్యాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంది. ఈ బృహస్పతి శుక్రుల యొక్క పరస్పర వీక్షణ ఉత్తమమైనటువంటి తెలివైనటువంటి లక్షణాలని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంటుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా ప్రయత్నాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడగట్టుకోగలుగుతారు. వృత్తిపరమైన వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామికి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. జన్మకేతువు అలాగే కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు, స్థిరాస్తి సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. గృహ కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యా బలం చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారికి దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు త్వరితగతిని పొందగలుగుతారు. ప్రశాంత వాతావరణాన్ని పొందగలుగుతారు. నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని అధిగమించగలుగుతారు. నూతన వ్యవహారాల్లో తలదూర్చి ఆశించినటువంటి ప్రయోజనాల్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలను పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి విఘ్నాలు వీడిపోతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక ప్రశాంతతను పెంచుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. క్లిష్ట సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అర్ధాష్టమ శని రాహుల ద్వారా వ్యయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. సంభాషణల విషయంలో సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. స్థిరాస్తి విషయాల్లో అనిశ్చిత పరిస్థితులు తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. బంధువులతోటి మిత్రులతోటి మైత్రి కొనసాగుతుంది. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యల ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు బాగానే అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా రుణ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరమవుతాయి. వ్యాపార పునః ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాటుని సవరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో అదృష్ట సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. పట్టుదలతో ఏకాగ్రతతో కార్యసిద్ధిని పొందటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. మానసిక భీతి పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. అకారణ వైషమ్యాలు పెరిగేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అపార్థాలకి దారితీసేటువంటి సంఘటనలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత మరమ్మతులు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. వ్యయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో రాణించగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయపరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తద్వారా విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వివేకవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. కావలసినటువంటి ఆదాయాన్ని త్వరితగతిని పొందలేకపోతారు. కుటుంబ సభ్యుల మధ్య చేరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార ప్రయోజనాల్ని త్వరితగతిని చేపట్టలేకపోతారు. ఉద్యోగ అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత
ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకుని ప్రశాంతతని పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆనందకర వాతావరణం పిల్లల ద్వారా లభిస్తుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్లో మొదట ప్రతికూలత ఏర్పడినప్పటికీ తర్వాత అనుకూలతని పట్టుదలతో సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడేటువంటి పొరపాటును సవరించుకోగలుగుతారు. న్యాయ సంబంధిత కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి పనిలోనూ ఆటంకాల్ని చవిచూసినప్పటికీ ఆత్మవిశ్వాసం కొనసాగుతుంది. కార్యక్రమాల్లో చేపట్టేటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య రక్షణ కరువవుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు కూడా తోడవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు దూరం అవుతాయి. షష్ఠ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు ఊరట కలిగిస్తాయి. నిత్య పూజా విధానం జీవితంలో ప్రశాంతతను పెంచుతుంది. ఆశించినటువంటి కోరికల్ని నెరవేరుస్తుంది. ముఖ్యంగా మానసిక ధైర్యం పెంపొందింప చేసుకోవటానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. నిత్య పూజా విధానాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. నిత్యం ఆచరించే పూజా విధానానికి మన సంప్రదాయంలో కొన్ని పద్ధతులున్నాయి. ఈ పూజా విధిని నియమానుసారం నిర్వహించటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. నిత్య స్నానాధికాల్ని దక్షిణం మినహా ఏ దిశలోనైనా సాగించాలి. స్నానం ఆచరించిన వెంటనే శుభ్రమైన పొడి దుస్తులు ధరించాలి. తడి దుస్తులతో పూజా విధిని నిర్వహించడం నిషేధం. ముందుగా నుదుటిన కుంకుమ ధరించాలి. పూజా మందిరంలో దేవతా విగ్రహాలకు, చిత్రపటాలకు ఉన్న నిర్మాల్యాన్ని అనగా క్రితం రోజు ధరింపచేసిన పుష్పాల్ని, గంధాదుల్ని తొలగించాలి. అనంతరం దీపారాధన చేసి దీపానికి కుంకుమను అలంకరించాలి. తర్వాత కొత్తగా గంధం, కుంకుమ, పుష్పాల్ని సమర్పించాలి. ఇష్టదేవత స్తుతి చేసిన తర్వాత అగరబత్తి ధూపం సమర్పించాలి. శక్తి అనుసారం నివేదన చేయాలి. చివరిలో హారతి కర్పూరం వెలిగించి దైవానికి మంగళ నీరాజనాన్ని ఇవ్వాలి. తదనంతరం 2 పువ్వులు తీసుకుని దైవానికి పుష్పాంజలి సమర్పించి నమస్కారం చేయాలి. ఇలా నిత్య పూజని శ్రద్ధతో ఆచరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా చంద్రుడు మిత్రక్షేత్రమైన సింహరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి బలాన్ని పెంచి అనుకూల ఫలితాలు పొందటానికి పరమేశ్వరుడికి పెరుగుతో అభిషేకం చేయటం, పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా, దీనితో పాటుగా అన్నము, పచ్చిపాలు నివేదన చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యాపారంలో నూతన ప్రణాళికలను రూపొందించుకోవటానికి, వాటిని అమలు చేయటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. తల్లితో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించటానికి, తల్లి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలలో వినూత్నమైనటువంటి అడుగులు వేయటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీకు వివాహ ప్రయత్నాలలో సంభవించే ఆలస్యాన్ని తొలగింపజేసుకోవటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి?
ఏదైనా సోమవారం నాడు గౌరీ శంకర్లను ఆరాధించడం ద్వారా గౌరీ శంకర్ల చిత్రపటం ముందు అగరుబత్తీలు వెలిగించి పులగన్ నివేదన చేయటం ద్వారా గౌరీ శంకర్ల యొక్క అనుగ్రహాన్ని పొంది వివాహ సంబంధమైనటువంటి ఆలస్యాన్ని తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో మనం పూజాది కార్యక్రమాల విషయంలో ఆ యొక్క మందిరాలు అమర్చుకునేటువంటి తీరుతెన్నుల్లో పాటించేటువంటి విషయాలు కోకులలు. చాలా మంది లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం చలువరాతో చేసినటువంటి పూజా మందిరాలు వాడుతూ ఉంటారు. అలాగే టేకుతో చేసినటువంటి పూజా మందిరం, రకరకాలైనటువంటి ఆర్చులతో కూడినటువంటి పూజా మందిరాలు వాడటం సహజసిద్ధమే. అయితే ఈశాన్య మూల గదిలో ఖాళీగా ఉంచి కొద్దిగా ఆ గోడకి ఆంచే విధంగా కాకుండా ముందుకు జరిపి, అంటే తూర్పు గోడను ఆనకుండా ముందుకు జరిపి పూజా మందిరానికి గోడకి కూడాను కొద్దిగా ఖాళీ ఉండాలి. అంటే ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం గోడలో ఖాళీ ఉండాలి. ఆ ఖాళీ ఉంచిన తర్వాతనే మీరు పూజా మందిరాన్ని ఏర్పాటు చేయటం మంచిది. అలా ఏర్పాటు చేసినటువంటి మీ మందిరం పూర్తిగా భూమికి ఆనకూడదు. అంటే కింద కోళ్ళు ఉండాలి. 4 వైపులా కూడాను ఆ మందిరానికి కోళ్ళు ఉండాలి, ఎత్తులో ఉండాలి. అంటే ఈశాన్యం వైపు బరువు మోపలేదు అని చెప్పడానికి వీలుగా అలా ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పూజా మందిరంలో మీరు మీ వంశ తత్వరీత్యా ఆరాధన చేసేటువంటి ముఖ్యమైనటువంటి దేవతా విగ్రహం తప్పనిసరిగా ఉంచుకోవాలి. మీరు ఇష్టపడ్డటువంటి దేవతా విగ్రహాలు అన్నిటినీ కూడాను మీ బొటన వేలు సైజు కన్నా ఎక్కువగా మాత్రం ఉంచకండి. పూజా మందిరాల్లో మీరు ఫోటోలు అమర్చేటువంటి తీరుతెన్నుల్లో కూడా ఒక ఫోటో పైన మరొక ఫోటో అలా మీదగా ఉండేటట్టుగా మాత్రం అమర్చకూడదు. ఒక ఫోటో పక్కన మరొక ఫోటో, ఆ ఫోటో పక్కన మరొక ఫోటో ఉంచాలి. ఎక్కువగా ఈశాన్యాధిపతి ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర కుటుంబానికి సంబంధించినటువంటి పార్వతి, వినాయక, కుమారస్వామి వారు, ఆ పార్వతి శివతత్వానికి సంబంధించినటువంటి శివ కుటుంబ ఫోటోను ఈశాన్యమూల, విష్ణు సంబంధమైనటువంటి ఫోటోను మధ్యలో, అంటే విష్ణుమూర్తి పాలకడలిపై శేషశల్పం పైన పవళించి ఉండగా లక్ష్మీదేవి చక్కగా పాదాలు ఒత్తుతూ ఉన్నట్టుగా ఫోటోను, లేక వెంకటేశ్వర స్వామి వారి ఫోటో మధ్యలో వక్షస్థలంలో లక్ష్మీదేవి ప్రతిబింబంతో ఆయన విరాజులుతూ ఉన్నట్టుగా కూడా మీరు అమర్చుకోవాలి. షిర్డీ సాయిబాబా వారు చాలా మంది ఇటీవల కాలంలో బాబావారి యొక్క ఫోటోను కానివ్వండి, విగ్రహాన్ని కానివ్వండి ఉంచుకుంటూ ఉన్నారు. అటువంటి ఫోటో కనుక ఉన్నట్లయితే దత్తాత్రేయుడితో కూడి షిర్డీ సాయిబాబా వారు పైన షిర్డీ సాయిబాబా వారు, కింద దత్తాత్రేయ విగ్రహం, స్వామివారు ఆశీర్వదిస్తూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఫోటోలు చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటూ ఉన్నారు. ఇది ఉత్తర దిశగా చూస్తూ ఉన్నట్టుగా పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారు మీ ఇంట్లో, స్వామివారి ఫోటో పెట్టుకోవాలండి అనుకున్నప్పుడు వాయువ్య దిశ, మీ పూజా మందిరంలో వాయువ్య దిశ చూస్తూ ఉన్నట్టుగా పెట్టుకోవాలి. ఇక యంత్రాలు, ఈ యంత్రాన్ని మీరు కుబేర యంత్రమో, లక్ష్మీ యంత్రమో, గణపతి యంత్రమో ఉంచుకునేటువంటి వాళ్ళు పీఠం మధ్య భాగాన పెట్టాలి. ఇలా చక్కగా అమర్చుకున్న పిదప పూజా మందిరం పై భాగాన ఇట్లా ఆర్చిలాగా వచ్చి ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ మీద కూడా మేము ఫోటోలు పెట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి భావిస్తే లక్ష్మి, వినాయకుడు, సరస్వతి ఈ 3 కలిసినటువంటి ఫోటోను మధ్య భాగాన అమర్చండి. అది సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. దక్షిణావృత శంఖము అని చెప్పేసి చాలా మంది పూజల్లో వాడుతూ ఉంటారు అష్టైశ్వర్య సిద్ధి కోసం. అంటే దక్షిణావృత శంఖం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అష్టైశ్వర్య సిద్ధి వాస్తుశాస్త్రరీత్యా కూడా కలిగి తీరుతుందని కదా శాస్త్రం. మీ యొక్క పూజా మందిరానికి కుడివైపున మూలగా కింద భాగంలో ఆ ఖాళీ స్థలంలో ఉంచుకోవచ్చు. అంటే అలాగే పూజా మందిరంలో ముగ్గు గీసేటప్పుడు కూడా మీరు చాలా గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ ముగ్గు కర్రల్ని వేస్తారు కదా, ఆ కర్రలు 4 కర్రలే వేయాలి. ఈ 4 గీతల పైన మధ్య భాగంలో, అంటే కుడివైపు ఎడంవైపు కూడాను స్వస్తిక్ గుర్తు వేయాలి. అలా స్వస్తిక్ గుర్తు కనుక వేసినట్లయితే చాలా గొప్ప విశేషం లభ్యపడుతుంది అక్కడ.
ఆ స్వస్తిక్ గుర్తు పైన మీరు ప్లేటు ఉంచాలి. వెండి ప్లేటు కానీ రాగి ప్లేటు కానీ, వెండి లేక రాగి. ఆ రాగి ప్లేటు పైన మీ దీపారాధన కుంది ఎత్తుగా ఉండాలి. మరీ చిన్నది ఎప్పుడూ కూడా ఇంట్లో ఉపయోగించకండి. మీ ఇంట్లో వయస్సు ఎక్కువ ఉన్నటువంటి వారు ఉంటారు, ఇంటి యజమాని వయస్సు, ఆ వయస్సు యొక్క ప్రభావం కుందిలో నిక్షిప్తమై ఉంటుంది. అందుచేత చాలా ఎత్తు కలిగినటువంటి కుంది, దాదాపు ఈ యొక్క చివరి బొటన వేలు దగ్గర నుంచి ఇంతవరకు ఎత్తు ఉన్నటువంటిది మీరు గనక ఉంచినట్లయితే అది కూడా పంచ తత్వరీత్యా ఉండాలి. దానికి 5 అంచులు ఉండాలి. ఆ కుందికి 5 అంచుల్లోనూ 5 ఒత్తులు వేసేటువంటి విధి విధానం మీరు అలవాటు చేసుకోవాలి. ఈ యొక్క తత్వంలో పంచముఖ పరమేశ్వరుడు విరాజిల్లుతున్నాడు అని చెప్పటం ఈ యొక్క కుందిలో దాగిన పరమార్థం. ఈ కుందిలో నూనె మొట్టమొదటిసారిగా వేసి తర్వాత ఒత్తి వేయాలి. మీరు ఒత్తులు వెలిగించేటప్పుడు కూడాను మీకు ప్రత్యేకంగా ఏక హారతి టైపులో ఒక కుందిని ఏర్పాటు చేసుకొని దానిలో నూనె పోసి ఒకే ఒత్తి వెలిగించాలి. ఆ ఒత్తి వెలిగించిన పిదపనే ఏకహారతిలో ఈ వెలిగించిన ఒత్తితో ఈ 5 ఒత్తులు వెలిగించాలి. ఇది మాత్రం అందరూ పాటించండి గృహంలో. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే పూజా మందిర విషయంలో అర్చన చేసేటువంటి విధి విధానంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి? అర్చన అనేది భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవటం. మనకు ఈ చక్కటి జీవితాన్ని ప్రసాదించినందుకు ఆయనకు కృతజ్ఞత తెలపటమే అర్చనా విధానం. ఆ అర్చనా విధానంలో పాటించేటువంటి నియమాల్లో తప్పనిసరిగా పరిశుభ్రత, మీరు వేసుకొని ధ్యానం చేసేటువంటి ఆసనాలు, పీఠ విషయంలో పాటించవలసిన నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అంటే ఆసనం లేకుండా పూజ చేస్తే ఫలించదు అని శాస్త్రం. ఆ దీపారాధన కుంది విషయంలోనూ దీపం వెలిగించేటువంటి తీరుతెన్నులు కూడా నియమాలు పాటించాలి. అలాగే గంట కొట్టేటువంటి విధి విధానంలో కూడాను మొట్టమొదటిసారిగా మీరు గంటను మ్రోగించి పూజలోకి వెళ్ళాలి. మీ యొక్క మనసు నిలకడ ఉండటానికి వీలుగా అపవిత్ర పవిత్రోవా అంటూ నీటితో మీ యొక్క శరీరాన్ని చిలకరించుకొని ఔపోసన చేసే మీరు పూజలోకి వెళ్ళినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకం. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీ పూజా మందిరంలో వాడేటువంటి పూలు కాగిత పూలుగా ఉండకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.